తెలుగుదేశం పార్టీ గెలిచిన మరుక్షణం వైఎస్ఆర్సీపీ నేతలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుందని ఎన్నికలకు ముందు టీడీపీ నేతలు గర్జించేవారు. నారా లోకేష్ అయితే రెడ్ బుక్ చూపించి ఎవరిని వదిలే ప్రసక్తే లేదని చెప్పేవారు. అలా చెప్పినందుకు ఆయనపై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సిఐడి కేసు కూడా నమోదు చేసింది. ఆయనను అరెస్ట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కూడా కోరింది. ఇక ఇతర నేతలు, ద్వితీయ శ్రేణి నేతల ఆవేశం గురించి చెప్పాల్సిన పని అయితే లేదు. కూటమికి మెజార్టీ వచ్చిన మరుక్షణం విరుచుకుపడతారని అంతా అనుకున్నారు. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చి నెల రోజులు గడుస్తున్నా కూడా పరిస్థితుల్లో పెద్దగా మార్పు ఏమీ జరగలేదు. గ్రామ స్థాయిలో జరిగే చిన్న చిన్న గొడవలే బయటపడుతున్నాయి. నిజంగా టీడీపీ టార్గెట్ చేసుకున్న ఏ ఒక్క నేత కూడా ఇప్పటి వరకు ఇబ్బంది పడింది లేదు. కొడాలి నాని దగ్గర నుంచి రోజా వరకు అందరూ నింపాదిగానే రాజకీయాలు చేసుకుంటున్నారు. అందుకే టీడీపీ కార్యకర్తల్లో రెడ్ బుక్ ఏమైందన్న ప్రశ్న ఉద్భవిస్తుంది. కానీ అంతర్గతంగా మాత్రం వైసీపీ ముఖ్య నేతలందరినీ చట్టబద్ధంగా ఫిక్స్ చేసేందుకు ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తున్నారని తెలుస్తుంది. ఏపీలో ఎన్నికల కౌంటింగ్ జరిగిన తర్వాత రోజు నుంచే కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయకముందే ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మొత్తాన్ని గుప్పెట్లో పెట్టుకున్న అధికారి వాసుదేవరెడ్డి ఇంట్లో సోదాలు ప్రారంభించారు. ఆయన తనను అరెస్ట్ చేస్తారేమోనన్న భయంతో హైకోర్టును ఆశ్రయించారు కూడా. కానీ ఆయనకు అక్కడ ఊరట దక్కలేదు. కానీ సిఐడి అధికారులు వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేయలేదు. కానీ సోదాలు మాత్రం కొనసాగిస్తున్నారు. ఆయనపై రికార్డుల తస్కరణ కేసు కూడా పెట్టారు. ఈ విషయంలో వాసుదేవరెడ్డి ఏపీ ప్రభుత్వం టార్గెట్ కాదు. ఆయన ఇచ్చింది తీసుకుని పైవాళ్ళు చెప్పినట్లుగా చేశారు. ఆ పైవాళ్ళనే సిఐడి టార్గెట్ చేసింది. అందుకే మొత్తం గుట్టు రట్టు చేస్తున్నారు. విషయం బయటకు రాకుండా అసలు ఏం జరిగిందో లెక్కలతో సహా వెలుగులోకి తెస్తుంది టీడీపీ ప్రభుత్వం. ఇప్పటికే మద్యం విషయంలో జరిగిన భారీ స్కామ్ విషయంలో అన్ని ఆధారాలను సేకరించాలని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. జగన్ అధికారంలోకి రావడంతోనే పాలసీ మార్చేశారు. ప్రభుత్వ దుకాణాలు పెట్టారు. అందులో వైసీపీ నేతల డిస్టిలరీల్లో తయారయ్యే విచిత్రమైన బ్రాండ్లే అమ్మారు. అది కాకుండా నగదుకే అమ్మారు అప్పటి ప్రభుత్వం. ఈ వ్యవహారంలో అసలు గూడుపుటాన్ని మొత్తం బయటకు వచ్చేస్తుందని అంటున్నారు. అలాగే ఇసుక వ్యవహారంలో కూడా సంచలనాత్మకమైన స్కామ్ ఉందని అంటున్నారు. ఇసుక పేరుతో ప్రభుత్వానికి పెద్దగా ఆదాయం రాకుండానే ప్రైవేట్ కంపెనీలు ఇసుకను దోపిడీ చేసేలాగా అనుమతి ఇచ్చారు. వారు కూడా పూర్తిగా నగదు లావాదేవీలే నిర్వహించారు. ఈ మూలాలన్నీ నేరుగా జగన్మోహన్ రెడ్డి దగ్గరే ఉన్నాయని టీడీపీ నేతలు చెప్తున్నారు. హడావుడి చేయకుండా ఆధారాల సేకరణ పూర్తి చేయగానే కేసులు నమోదు చేయటం ఖాయమని చెప్తున్నారు. గనుల మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిర్వాకాలపై టీడీపీ పూర్తి సమాచారం సేకరించింది. గనుల సీవరేజీ దగ్గర నుంచి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా తవ్వేసుకోవడం వరకు చాలా అక్రమాలు వెలుగులోకి వచ్చాయని చెబుతున్నారు. గనుల శాఖలో అంతా ప్రైవేట్ ఉద్యోగులే 5 ఏళ్లు చక్రం తిప్పారని అంటున్నారు. టీడీపీ నేతల గనుల్ని లాక్కుని వైసీపీ నేతలకు అప్పగించడం కోసం తప్పుడు నివేదికలు ఇచ్చి 100 కోట్ల జరిమానాలు విధించిన రికార్డుంది. అలాగే నేపాల్లో పట్టుబడిన ఎర్రచందనం పెద్దిరెడ్డికి చెందిందని తేలిందని పర్యావరణ మంత్రి, డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ నేరుగా వెల్లడించారు. ఇది ఒక సంచలనం అయింది. ఎర్రచందనం స్మగ్లింగ్ విషయంలో పెద్దిరెడ్డి పేరు నేరుగా డిప్యూటీ సీఎం పవన్ చెప్పినా ఆయన వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదంటేనే వారు నిజంగా ఇరుక్కుపోయారన్న క్లారిటీ వచ్చిందని టీడీపీ నేతలు అంటున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాను మంత్రి పదవిలో ఉండి టీడీపీని తీవ్ర స్థాయిలో టార్గెట్ చేసేవారు. కుప్పం మున్సిపాలిటీలో టీడీపీని అనుచిత పద్ధతుల్లో ఓడించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం, హిందూపురంలో 100 కోట్లు ఖర్చు చేసి టీడీపీని ఓడించడానికి ప్రయత్నించారని అంటున్నారు. అలాగే టీడీపీ నేతలపై కేసులు పెట్టడం, వేధించడం, చంద్రబాబుపై రాళ్ల దాడిలోనూ ఆయన కుట్ర ఉందని అనుమానిస్తున్నారు. అందుకే పక్కాగా చట్టబద్ధంగా కేసుల వల రెడీ అయ్యిందని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. సీనియర్ మంత్రిగా జగన్ ప్రభుత్వంలో చక్రం తిప్పిన బొత్స సత్యనారాయణ
బదిలీలకు లంచం తీసుకున్నారన్న దగ్గర నుంచి విద్యా కానుక కిట్ల వరకు అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రోజా తిరుమల దర్శన టికెట్ల దందా దగ్గర నుంచి రిషికొండ ప్యాలెస్ వరకు అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజాగా పులివెందుల్లో అసలు ఏమాత్రం విలువ చేయని వైసీపీ నేత భవనాన్ని 12.5 కోట్లు పెట్టి కొన్నారన్న ఆరోపణ దుమారం రేపుతుంది. ఇక ఆడుదాం ఆంధ్ర పేరుతో 100 కోట్ల స్కామ్ చేశారని ఇప్పటికే ఫిర్యాదులు విచారణాధికారుల వద్దకు వెళ్ళాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలు కార్యాలయాలపై జరిగిన దాడులకు లెక్కేలేదు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై 2021లో దాడి జరిగితే కేసులు పెట్టలేదు. ఇప్పుడు పోలీసులు రంగంలోకి దిగారు. అప్పటి సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. ఈ కేసులో ఇప్పటికే 5గురిని అరెస్టు కూడా చేశారు. నిందితులను పట్టుకోవడంతో పాటు దాడికి పురిగొల్పిన నేతలపైన చర్యలకు సిద్ధమవుతుంది ప్రభుత్వం. నిందితుల్లో ఎక్కువ మంది మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, వైసీపీ ప్రధాన కార్యదర్శి అయిన లేళ్ల అప్పిరెడ్డి, విజయవాడ తూర్పు ఇన్ఛార్జి దేవినేని అవినాష్లు అనుచరులు ఉన్నారు. ఈ దాడి వెనుక సూత్రధారులు వాళ్లేనని నిందితుల ద్వారా చెప్పించే అవకాశాలున్నాయి. నిందితులను పట్టుకోవడంతో పాటు ఈ ముగ్గురిపైన ఏవైనా చర్యలు తీసుకుంటారా అన్న టెన్షన్ వైసీపీలో కనిపిస్తుంది. ఇక కాకినాడలో ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్ హత్య కేసును ప్రభుత్వం పునర్విచారించాలని భావిస్తుంది. ఈ కేసులో అనంతబాబుతో పాటు మరికొందరి ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ పెద్దలు. అదేవిధంగా విశాఖలో డాక్టర్ సుధాకర్ కేసును మళ్లీ ఓపెన్ చేస్తున్నారు. సుధాకర్ ఎపిసోడులో భూ సంబంధ వ్యవహారాలు ఉన్నాయనే సమాచారం ప్రభుత్వానికి చేరడంతో అంతర్గత విచారణ ముమ్మరంగా సాగుతుంది. గత ప్రభుత్వంలో నిధుల దుర్వినియోగంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఒక లేఖ రాశారు. ఇదే సమయంలో ప్రజాధనం తిరిగి వసూలు చేసేలాగా ఒక ప్రత్యేక చట్టం చేయాలని ఆ లేఖలో కూడా సూచించారు. గనుల లీజులు, ఇసుక తవ్వకాలు, మైనింగ్ వ్యవహారాల్లోనూ ఎవరెవరి పాత్ర ఉందని తెలుసుకునేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక బృందాన్ని నియమించింది. రాయలసీమకు చెందిన ముఖ్య నేతలు గనుల లీజుల్లో అవినీతికి పాల్పడ్డారని ప్రభుత్వం వద్ద పక్కా సమాచారం ఉన్నట్లు చెబుతున్నారు. రెడ్ బుక్ పేరుతో బెదిరింపులు కాకుండా నేరుగా ప్రజాస్వామ్యబద్ధంగా వైసీపీ నేతల అక్రమాలను ప్రజల ముందు పెట్టి తర్వాత కేసులు పెట్టి మట్టి తన చేతికి అంటకుండా టీడీపీ అసలు ప్లాన్ అమలు చేస్తుందని నెల రోజుల పరిణామాలను బట్టి చూస్తే అర్థం చేసుకోవచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇది ఈనాటి వీడియో.